వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అరకులోయ తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో అరకు ఇన్ఛార్జ్ విజయనగరం జోనల్ చైర్మన్ సిఆర్ దొన్నుదొర మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూను కల్తీ నెయ్యి కలుపుతున్నారని ఆరోపణలకు సరికాదు అని, మాజీ ముఖ్యమంత్రి దేవుడా అని చూడకుండా రాజకీయ కోణంతో వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వైసీపీ అనుసరులతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేవుడంటే భయం భక్తి లేదు కాబట్టి ఈ రకంగా అంటున్నారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డూలను రాజకీయ అవసరాలతో కరపత్రాలను పంచినట్లు వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడానికి పంచారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ అనుచరగణం వైఎస్ఆర్సిపి నాయకులకు దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు, హిందువుల మనోభావాలంటే లెక్కలేనితనం. చివరికి దేవుణ్ణి కూడా రాజకీయం చేయాలని, రాజకీయం చేసి లబ్ధి పొందాలనే దిగజారుడుతనం వైఎస్ఆర్సీపీ నాయకులు. దానికి ఉదాహరణగా నిన్న శాసన మండలిలో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్సీలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలు చెప్పులతో బూట్ల కాలుతో నినాదాలు చేస్తూ వాళ్ళు ప్రదర్శన చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇది. అధికారంలో ఉన్నప్పుడు కూడాను అసెంబ్లీలో బూతులు అలాగే వెలికి వేషాల కేంద్రాలుగా మార్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికి కూడాను అదేవిధంగా వీళ్ళు ప్రవర్తించడం నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అలాగే హిందూ మత విశ్వాసాల పట్ల, తిరుమల దేవస్థానం సాంప్రదాయాలు సంస్కృతి పట్ల ఏమాత్రం అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి ముందు నుండి ఈయన పరిస్థితి చాలా హిందువులు మనోభావం దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వంలో హయాంలో రామతీర్థంలో రాముల వారి శిరస్సును ఖండన చేయడం వంటి దాష్టికానికి అప్పుడు ఒడిగట్టారు. అలాగే కొన్ని వేల వందల దాడులు హిందూ దేవాలయాలపై జరిగింది. కానీ ఏ ఒక్కరి మీద ఆయన కేసు పెట్టలేదు, ఎంక్వైరీ కూడా చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి. అలాగే దేవాలయ భూములు, ట్రస్టు, మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులపైన, టీడీపీ ఆస్తుల అమ్మకం, టీటీడీ ఆస్తుల అమ్మకం పైన ఉన్న శ్రద్ధ దేవాలయ పరిరక్షణలో ఏనాడు ఆయన దృష్టి పెట్టలేదు. కాబట్టి దేవుడితో ఆటలాడడం ఆయనకి అలవాటుగా మారింది. అందుకే దేవునితో ఆటలాడాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. అయినా కానీ ఈయనకి సిగ్గు లేదు. ఇప్పటికైనా మీరు మారండి. ఇప్పటికైనా మీరు మారకపోతే మీరు దేవుని ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే హిందూ ప్రసాదాన్ని మీరందరూ చూశారు. కల్తీ చేసి ఆ పాపాన్ని కూడా మూట కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే టీటీడీ ఆస్తులను రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుని ఉన్నారు. గతంలో ఎన్నికల ప్రచారాల్లో కూడా టీటీడీ లడ్డూలను కరపత్రాలు పంచినట్లు ప్రచారానికి పంచి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని చూశారు. అలాగే టీటీడీ నిధులు దారి మళ్లించి తిరుపతి నగర సంస్థ అభివృద్ధి పేరిట కోట్ల రూపాయలు దండుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు విఐపి బ్రేక్ దర్శన్ టికెట్లు అమ్ముకున్నారు.
సేవా టికెట్లు, దర్శన టికెట్లు, ప్రసాదాలు అన్నింట్లోనూ బ్లాక్ మార్కెట్లో తరలించి కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి పరిస్థితి